ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్లో ఇక్కడికి వచ్చి ఆపినాము. ఇంధన రంగం దగ్గరికి వచ్చి ఆపినాము. సో ఇక్కడ నుంచి కంటిన్యూషన్ చూద్దాం. సో ఈ క్లాస్లో మనకి ఈ పర్యావలోకనం ఓవర్వ్యూ చాప్టర్ ఏదైతే ఉందో ఇది అయిపోతుంది. సో దీని తర్వాత మనం ఫస్ట్ చాప్టర్ని స్టార్ట్ చేస్తాం. ఓకే, సో ఇంధన రంగం గురించి చూడండి. సో మీరు దీంట్లో చూస్తే ఇంధన రంగం యొక్క కార్యకలాపాలు ఈ సంవత్సరం పెరిగినాయి. ఒకటో పాయింట్. సో ఎంత మొత్తంలో పెరిగినాయి అని అంటే 2291 కోట్లు పెరిగినాయంట. సో మరి 2022-23 సంవత్సరానికి మరియు 23-24 సంవత్సరానికి మధ్యన పెరుగుదల చూస్తే 2022-23 సంవత్సరానికి ఇంత మొత్తంలో ఉండే, అంటే 22,229 కోట్లు ఉంటే ఈ సంవత్సరానికి 24,520 కోట్లకి పెరుగుతుంది. అంటే ఇంధన రంగంలో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతున్నవి అనేటువంటిది మీరు ఇక్కడ నోట్ చేయవచ్చు. సో ద ఫైనల్ అనాలిసిస్ ఆఫ్ ద ఇంధన రంగం. సో ఇంధన రంగం యొక్క అనాలిసిస్ ఏంటి అని అంటే, ఒకటి, ఇంధన రంగం పాజిటివ్ వైబ్ని కలిగి ఉంది. సో ఇంధన రంగంలో పెరుగుదల ఉంది. సో దాదాపుగా 2,000 కోట్ల పెరుగుదల అనేది మనం చూడవచ్చు. సో 22,000 కోట్లు ఉన్నటువంటి ఇంధన రంగం ఇప్పుడు 24,000 కోట్లు ఉంది. సో నేను బోల్డ్ నంబర్స్ చెప్తున్నా. 22,229 కోట్లుగా ఉన్నటువంటి ఇంధన రంగం కాస్త 2023-24 సంవత్సరానికి వచ్చేసరికి 24,520 కోట్లకి పెరిగింది. ఓకే, సో అంటే దాదాపు 2,291 కోట్ల పెరుగుదల అనేది ఇంధన రంగంలో మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, రవాణా వ్యవస్థలో ఉన్నటువంటి హరిత విప్లవం అనేది ఇది డిఫరెంట్ కాన్సెప్ట్. సో మనకి 1960s వచ్చిన వ్యవసాయానికి సంబంధించిన హరిత విప్లవం ఉంటుంది, బట్ ఇక్కడ కూడా సేమ్ వర్డ్ యూజ్ చేసినారు. కాకపోతే ఇక్కడ ఈ హరిత విప్లవానికి ఉన్నటువంటి మీనింగ్ ఏంటి అని అంటే పచ్చదనం అని మీరు అనుకోండి. ఓకే, సో మనం పచ్చదనాన్ని అట్లనే ఉంచడానికి, అంటే పర్యావరణ పరిశుభ్రతను మెయింటైన్ చేయడానికి హైదరాబాద్లో 25 మెట్రో ఏసీ బస్సులని స్టార్ట్ చేసినారు. ఎప్పుడు? 2023లో. సో 2023లో 25 ఎలక్ట్రానిక్ మెట్రో ఏసీ బస్సులు, ఈఎంఏసీ. సో రీసెంట్గా మనకి 2024లో కూడా 25 మెట్రో బస్సులు ప్రారంభమైనవి. కాకపోతే ఇవి ఏసీ బస్సులు కావు, ఇవి ఎక్స్ప్రెస్ బస్సులు. సో ఇప్పుడు ఎన్ని ఎలక్ట్రానిక్ మెట్రో బస్సులు ఉన్నవి అని అంటే మొత్తం 50. సో 50 ఎలక్ట్రానిక్ మెట్రో బస్సులు ఉంటే దాంట్లో 25 ఏసీ బస్సులు, 28 ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నవి అనమాట. ఓకే, సో ఈ పాయింట్స్ని నోట్ చేయండి. తర్వాత ఈ రవాణా వ్యవస్థకు సంబంధించి తెలంగాణ రోడ్ రవాణా సంస్థ వాళ్ళు స్థూల కాస్ట్ కాంట్రాక్ట్ అనేటువంటి ఒక పద్ధతిని కలిగి ఉన్నారనమాట. అంటే ఇదొక ఫేజ్ అనుకోండి, లేదా ఇదొక మిషన్ అని అనుకోండి. ఈ స్థూల క్యాస్ట్ కాంట్రాక్ట్ ఒకవేళ ఇట్లా టర్మ్ ఇచ్చేసి ఈ టర్మ్ దేనికి సంబంధించింది అని అడగొచ్చు ఎగ్జామ్లో. సో ఆ టర్మ్ రవాణాకి సంబంధించింది. సో దీని ప్రకారం ఏంటి అని అంటే 500 సిటీ ఎలక్ట్రానిక్ బస్సులు, 550 సిటీ ఇంటర్సిటీ ఈ బస్సులు. సో ఈ బస్సులు ఎన్ని? మొత్తం 500, 550, అంటే 1,050 ఎలక్ట్రానిక్ బస్సులు తీసుకొచ్చే ప్లానింగ్లో ఉంది. ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తారంట? అక్టోబర్ 2024. సో ఇప్పుడు ఆల్రెడీ నవంబర్ స్టార్ట్ అయింది, మరి ఇది ఎంతవరకు జరిగింది అనేది ఒకసారి అప్డేట్ చూసుకోవాలి. సో అక్టోబర్ 2024కి 1050 ఎలక్ట్రానిక్ బస్సెస్. సో దీంట్లో 500 ఎలక్ట్రానిక్ బస్సెస్ ఏమో సిటీలో నడుస్తుంది, సిటీస్లో నడిస్తే 550 బస్సులు మొత్తం కూడా ఇంటర్సిటీలో నడుస్తాయి అన్నమాట. ఇది దాని తర్వాత పరిశ్రమలు మరియు సేవలు. సో దీంట్లో మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థ యొక్క అభివృద్ధిలో, దాన్ని మెరుగుపరచడంలో పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తవి. అవి ఉద్యోగాలను సృష్టిస్తవి, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తవి, మరియు ఉత్పాదకత మరియు పోటీతత్వాన్ని పెంపొందిస్తవి, సాంకేతిక పురోగతిని ప్రోత్సహిస్తవి అని చెప్పేసి ఇటువంటి డీటెయిల్స్ ఇచ్చినారు. దీస్ ఆర్ ఆల్ ద జనరల్ థింగ్స్. ఎంఎస్ఎంఈ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు, వ్యవస్థాపన, తయారీ, ఆహార శుద్ధి, ఔషధాలు, గనులు. సో వీటన్నిటి కోసం ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పేసి జనరల్ థింగ్స్ ఇచ్చినారు.
నథింగ్ ఈజ్ స్పెసిఫిక్. సో ఇక్కడ పరిశ్రమల గురించి ఇచ్చినాడు. సో ఈ పరిశ్రమల గురించి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నవి నోట్ చేయండి. సో సర్వీస్ సెక్టార్ యొక్క ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ సెక్టార్లో సర్వీస్ సెక్టార్ది మేజర్ కాంట్రిబ్యూషన్ ఉంటే తర్వాత ఇండస్ట్రియల్ సెక్టార్ ఉంటుంది. సో ఇండస్ట్రియల్ సెక్టార్ అరౌండ్ 18% దాని యొక్క కాంట్రిబ్యూషన్ తోటి ఉంటుంది. సో మరి 2023-24కి కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది మనం ఆల్రెడీ పైన చూసినాము, 18.5% కాంట్రిబ్యూషన్ ఉంది అని అన్నాం, రైట్. సో ఇందాక మనం ఏ విధంగా అయితే వ్యవసాయ రంగం 4% పెరిగింది లాస్ట్ ఇయర్ తోటి పోలిస్తే అని అన్నామో, అదేవిధంగా ఈ ఇండస్ట్రియల్ సెక్టార్ పరిశ్రమల సెక్టార్ కూడా 10.1% పెరిగింది లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే. అంటే ఈ సర్వీస్ సెక్టార్ కాదు, ఇండస్ట్రియల్ సెక్టార్. సో ఇండస్ట్రియల్ సెక్టార్ని మనము 2023-24ని దాని యొక్క గత సంవత్సరం తోటి 2022-23 తోటి కంపేర్ చేస్తే 10.1% పెరిగింది. ఇది సెకండరీ సెక్టార్. సో అదే మనం ఇందాక ప్రైమరీ సెక్టార్ గురించి ఎంత పెరిగింది అనుకున్నాం, 2022-2023ని 23-24 తోటి కంపేర్ చేసినప్పుడు 4% పెరిగింది అని అనుకున్నాం కదా, రైట్. సో 4% పెరిగింది వ్యవసాయ రంగం, 10.1% పెరిగింది పరిశ్రమల రంగం. ఇప్పుడు మనకు రావాల్సింది ఇది మూడో రంగం అంటే సేవా రంగం. సో సేవా రంగం గురించి మనం తర్వాత వస్తుంది, మనం అక్కడ చూద్దాం, ఓకే. సో దీంట్లో మీరు క్రూడ్ నంబర్స్ని చూస్తే, యాక్చువల్ నంబర్స్ని చూస్తే వృద్ధి రేటు దీనిది 2,25,000 కోట్లు ఉంటే అది కాస్త 2,48,000 కోట్లకి పెరిగింది, ఓకే. సో కాబట్టి అందుకే 10.1% పెరిగింది అని అన్నాం. సో ఇందాక నేను వ్యవసాయ రంగంది కంపేర్ చేసిన, అంటే ప్రైమరీ సెక్టార్ది కంపేర్ చేసి చూపించిన, అదేవిధంగా ఇప్పుడు సెకండరీ సెక్టార్ది అంటే పరిశ్రమల సెక్టార్ది కూడా కంపేర్ చేసి చూపిస్తే చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇందాక చూపించినట్టు ఇది అన్నమాట. ప్రాథమిక రంగం యొక్క యాక్చువల్ నంబర్స్లో 2,11,000 కోట్లు ఉంటే, మరి సెకండరీ సెక్టార్ది ఎంత అని అంటే 2,00,000, ఇక్కడ చూడండి 2,48,505 కోట్లు, ఓకే. సో ఇది సెకండరీ సెక్టార్ది. సో రెండు కూడా 2 లక్షల దరిదాపులోనే ఉన్నవి, 2 లక్షలు. అండ్ ఇది 11,000 మీద ఉంది, ఇది 48,000 మీద ఉంది. 2,11,000 మీదనేమో ప్రైమరీ సెక్టార్ ఉంటే 2,48,000 మీద సెకండరీ సెక్టార్ అనేది ఉంది అనమాట. అందుకే ఈ రెండింటి యొక్క పర్సెంటేజ్ కాంట్రిబ్యూషన్ అనేది మనకు దగ్గరగా ఉంటుంది. సో ఇక్కడ నార్మల్గా చూడండి, ఇది 2 + 2 4 లక్షలు అయిపోయింది. 4.5 లక్షల కోట్లు అనుకుందాం, 4.5 lakh crores అని. సో నేను ఇందాక రఫ్గా చెప్పిన దాదాపు 14 లక్షల కోట్లు ఉంది మన తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అని. సో ఇప్పుడు 4.5 లక్షలు తీసేస్తే దాదాపు 9.5 లక్షల కోట్లు సేవా రంగం అనేది సమకూరుస్తుంది. అందుకే సేవా రంగం యొక్క పర్సెంటేజ్ మన దగ్గర 65% ఉంటే, సెకండరీ సెక్టార్ దాదాపు 17% ఉంటే, ప్రైమరీ సెక్టార్ మనకి 15% ఉండడం అనేది జరుగుతుందన్నమాట, ఓకే. సో ఇది తర్వాత నేను మ్యాప్లో కూడా చూపిస్తా. సో దీన్ని అర్థం చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఓకే. సో ఇప్పుడు మనము కొంచెం సబ్జెక్ట్లోకి వెళ్తున్నాము, కొంచెం డీప్గా. సో ఇప్పటివరకు ఏం మాట్లాడినాము అంటే కొంచెం పైన అంటే ఆన్ టాప్ డిస్కస్ చేసినాము. ప్రాథమిక రంగం ఏది, సెకండరీ సెక్టార్ ఏది, టెర్షరీ సెక్టార్ ఏది. సో దీంతో కంపేర్ చేయడం, దీంతో కంపేర్ చేయడం, పర్సెంటేజ్ వైజ్గా చూసుకోవడం జరిగింది. ఇప్పుడు సెకండరీ సెక్టార్లో ఉపరంగాలు ఉన్నవి, ద్వితీయ రంగంలో ఉపరంగాలు ఉన్నవి. ఆ ఉపరంగాలు ఒక్కొక్కటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో దీంట్లో ఏమేమి ఇచ్చినాడో చూద్దాం ఒకసారి. సో దీంట్లో 2023-24 సంవత్సరంలో, ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక రంగం దాని యొక్క ఉపరంగాలలో వైవిధ్యమైనటువంటి వృద్ధిని కనపరిచింది. సో దాంట్లో ఒకటి గనులు మరియు తవ్వకాలు 10.5% పెరిగింది. నోట్ చేయండి, ఇంపార్టెంట్, 10.5% పెరిగింది. ఇట్లా చూపిస్తున్నా పైన యారో మార్క్. ఏవేవి అనంటే గనులు మరియు తవ్వకాలు. 10.5% పెరిగింది, అంటే గత సంవత్సరం తోటి పోల్చుకుంటే. దాని తర్వాత తయారీ రంగం, రెండవది తయారీ రంగము 9.6
తక్కువ వృద్ధి రేటును నమోదు చేసింది. సో ఇది కూడా నోట్ చేయండి. 9.6% తక్కువ వృద్ధి రేటును నమోదు చేసింది. సో ఇది తయారీ రంగం. సో తయారీ రంగం అనేది తగ్గింది అనేది. సో నాకు కింద మ్యాప్ కూడా ఉంది, నేను దాంట్లో కూడా చూపిస్తా. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్. ఓకే, సో దాని తర్వాత విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇది మూడో ఉపరంగం. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా మరియు ఇతర ప్రయోజనపు సేవల యొక్క ఉపరంగం 10.3% పెరిగింది. సో ఇది కూడా 10.3% పెరిగింది. ఏది ఇది? నీటి సరఫరా మరియు యూటిలిటీ సర్వీసెస్ అని అంటాం. నీటి సరఫరా మరియు యూటిలిటీ సర్వీసెస్, విద్యుత్, గ్యాస్, విద్యుత్ మరియు గ్యాస్. సో కొంచెం స్లోగా వెళ్తాం మనం కొన్ని ప్లేసెస్లో. టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ స్లోనెస్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, సో నీటి సరఫరా, విద్యుత్ మరియు గ్యాస్ 10.3% పెరిగింది. గనులు మరియు తవ్వకాలు 10.5% అనేది పెరిగింది. సో దీన్ని నేను మీకు సింప్లిఫై కూడా చేసి చూపిస్తాను, మళ్ళీ చూడండి. తర్వాత నిర్మాణ రంగం కూడా 10.9% వృద్ధిని చూపించింది. నాలుగో ఉపరంగం 10.9% వృద్ధిని నిర్మాణ రంగం చూపించింది. దీంట్లో తగ్గినటువంటి ఏకైక రంగం తయారీ రంగం. తగ్గినటువంటిది ఏకైక రంగం తయారీ రంగం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండరీ సెక్టార్లో, పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి ఉపరంగాలలో వృద్ధి తగ్గినటువంటి ఉపరంగం తయారీ రంగం. తర్వాత ఎక్కువ వృద్ధి రేటు కనిపించినటువంటిది నిర్మాణ రంగం. దాని తర్వాత వృద్ధి రేటు కనిపించింది గనులు మరియు తవ్వకాలు. సో మీరు ఇట్లా కూడా గుర్తు తెచ్చుకోవచ్చు. అధికంగా నిర్మాణాలు జరుగుతున్నాయి ఇప్పుడు తెలంగాణలో. 2 BHK హౌసెస్ కావచ్చు, నంబర్ ఆఫ్ డ్యామ్స్ నిర్మించడం కావచ్చు, రోడ్లు నిర్మించడం కావచ్చు, ఇట్లాంటివి జరుగుతున్నాయి. సో కాబట్టి నిర్మాణ రంగం అనేది అధికంగా వృద్ధి రేటును కనిపించింది. సో నార్మల్గా సెకండరీ సెక్టార్ గత సంవత్సరంతో పోలిస్తే ఎంతంట? 10.1% పెరిగింది గత సంవత్సరంతో పోలిస్తే. సో ఈ మూడు కూడా 10 మీదనే ఉన్నాయి చూడండి, మూడు కూడా 10 మీదనే ఉన్నవి. సో 10.9% వృద్ధి రేటు తోటి నిర్మాణ రంగం ముందంజలో ఉంటే, దాని తర్వాత గనులు మరియు తవ్వకాలు, అండ్ దాని తర్వాత నీటి సరఫరా మరియు విద్యుత్, గ్యాస్ అండ్ అదర్ యూటిలిటీ సర్వీసెస్ రంగం అనేది ఉంది. సో వీటిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ అండ్ కొంచెం బేసిక్ కాబట్టి యూ హ్యావ్ టు నోట్ దెమ్. దాని తర్వాత సేవల రంగం. సో సేవలలో కూడా ఉపరంగాల గురించి ఇచ్చినాడు. సో పైన సెకండరీ సెక్టార్ యొక్క ఉపరంగాల గురించి ఇచ్చినట్లు ఇక్కడ కూడా ఉపరంగాల గురించి ఇచ్చినాడు. సో దీంట్లో ఒక్కొక్కటి చూడండి మీరు. వాణిజ్యం, మరమ్మతులు మరియు ఆతిథ్యం, ఈ రంగాలు 20.81%గా పెరిగినాయి అన్నమాట. 20.81%గా పెరిగినాయి. దాని తర్వాత వాణిజ్యం మరియు మరమ్మతులు అది 21.2%. ఓకే, వాణిజ్యం. తర్వాత హాస్పిటాలిటీ, ఆతిథ్యం, మూడో రంగము హాస్పిటాలిటీ, ఆతిథ్యం. సో ఇది ఎంతవరకు పెరిగింది అని అంటే ఇది 14.8% పెరిగింది. తర్వాత నాలుగో ఉపరంగం రవాణా, నిల్వ, ప్రసార, కమ్యూనికేషన్. సో ఇది దాదాపు 15% పెరిగింది. ఓకే, 15% దీంట్లో పెరిగింది. తర్వాత ఐదవ రంగం వచ్చేసి ఇది రవాణా మరియు సేవలు. సో ఇదేమో రవాణా, నిల్వ, ప్రసారం మరియు కమ్యూనికేషన్. ఇది రవాణా మరియు సేవలు. సో ఇది ఎంతవరకు పెరిగింది అని అంటే ఇది 16.80% ఇది పెరిగింది. సో దీని యొక్క సింప్లిఫికేషన్ చూడండి ఒకసారి. సో ఆతిథ్యం యొక్క రంగం 14.8% పెరిగితే, రవాణా, నిల్వ, బ్రాడ్కాస్టింగ్, కమ్యూనికేషన్ 15% పెరిగింది. రవాణా మరియు సేవలు ఇది 16.8% పెరిగింది. ట్రేడ్ అండ్ రిపేర్ సర్వీసెస్ 21.2% పెరిగింది. ట్రేడ్, రిపేర్, హాస్పిటాలిటీ ఇది 20.81% పెరిగింది. తర్వాత మనకి ఇచ్చింది పాలన గురించి.
సో పాలనలో జవాబుదారీతనం, ప్రతిస్పందన, పారదర్శకత, ఇది సుపరిపాలన కాన్సెప్ట్ ఇచ్చినాడు ఇక్కడ. పాలనలో గవర్నెన్స్లో గుడ్ గవర్నెన్స్ గురించి ఇచ్చినాడు, సుపరిపాలన. సో గుడ్ గవర్నెన్స్ యొక్క డెఫినేషన్ ఇంపార్టెంట్. దాంట్లో పారదర్శకత, జవాబుదారీతనం, ప్రతిస్పందన, తర్వాత సమానత్వం, సమర్థమైనటువంటి మెరుగుదల. సో ఇటువంటి సూత్రాలపై ఆధారపడి సుపరిపాలన పనిచేస్తుంది అనమాట. ఒకవేళ అడిగితే అడగొచ్చు, ఈ కింది వాటిలో దేనికి సుపరిపాలన సంబంధించింది అని అడగొచ్చు. ఓకే, సో దీంట్లో ప్రజల యొక్క పరిపాలనకు సంబంధించి వాళ్ళకి సమ్మిళిత వృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. సో దాంట్లో భాగంగా గృహజ్యోతి పథకం, మహాలక్ష్మి పథకం ఇట్లాంటివి చెప్పుకుంటూ వస్తున్నారు. దాని తర్వాత ప్రజాపాలన సేవా కేంద్రాల ఏర్పాటు జరిగింది అని చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఎన్ని ప్రజాపాలన సేవా కేంద్రాలు ఉన్నవి అని అంటే 956. సో దాంట్లో 556 పట్టణ ప్రాంతాల్లో ఉన్నవి, సారీ గ్రామీణ ప్రాంతాల్లో 556 ఉన్నవి, ఎందుకంటే గ్రామీణ జనాభా అధికం కాబట్టి. దాని తర్వాత పట్టణ ప్రాంతాలలో 400, అర్బన్ ఏరియాస్లో 400 ప్రజాపాలన సేవా కేంద్రాలు ఏర్పడ్డాయి. సో ఏంటివి ప్రజాపాలన సేవా కేంద్రాలు అని అంటే, మీకు ఆల్రెడీ తెలుసు, తెలంగాణ ప్రభుత్వం అనేది కొన్ని పథకాలను తీసుకొచ్చింది. ఆ పథకాల యొక్క అమలుకు సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి ఒక సింగిల్ విండో అప్లికేషన్ని ఏర్పాటు చేసింది. సో ఈ సేవా కేంద్రాలు అన్నీ కూడా బెనిఫిషియరీస్ నుంచి అప్లికేషన్స్ని తీసుకునేటువంటి కేంద్రాలు అనమాట. అందుకే వీటిని ప్రజా సేవా కేంద్రాలు, ప్రజాపాలన సేవా కేంద్రాలు. అంటే ప్రజల కోసం ఇవి సేవనందిస్తాయి. ఎటువంటి సేవనందిస్తవి అని అంటే అప్లికేషన్స్ని తీసుకోవటము. ఎటువంటి సేవనందిస్తవి? అప్లికేషన్స్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఎన్ని కేంద్రాలు ఉన్నాయి మొత్తం అంటే 956 కేంద్రాలు ఉంటే దాంట్లో 556 కేంద్రాలు పట్టణ ప్రాంతాలలో, 400 కేంద్రాలు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నవి అని నోట్ చేయండి. సో ఎందుకు లేట్ అవుతుంది అంటే, సమ్ టైమ్స్ ఐ హ్యావ్ టు పాజ్ ద రికార్డింగ్. ఇట్లా జరుగుతుంది అనమాట, ఇది ఫైల్ లోడ్ అవ్వకపోవడము. దేర్ ఫోర్ ఐఎమ్ పాజింగ్ ద వీడియో ఫర్ అ మినిట్. ఓకే, తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అని అంటే ప్రజావాణి అనేటువంటి ప్రోగ్రామ్. ఈ ప్రజావాణి ప్రభుత్వం యొక్క జవాబుదారీతనాన్ని కోరుకుంటుందన్నమాట. ఏ విధంగానంటే, మనకేమైనా ఫిర్యాదులు ఉంటే ఫిర్యాదు చేసుకుంటాము, సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అది మనకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సో దీని ద్వారా జాప్యం కానివ్వండి, అసంతృప్తి కానివ్వండి, అవినీతి కానివ్వండి, నిర్లక్ష్యం కానివ్వండి జరగకపోవడానికి అవకాశం ఉంది. ఇట్స్ లైక్ అ సిటిజన్ చార్టర్. ఒకవేళ మీరు గవర్నెన్స్ చదివి ఉంటే మీకు సిటిజన్ చార్టర్ గురించి ఐడియా ఉంటుంది. సేమ్ కాన్సెప్ట్ అనమాట. సో పౌరులు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు చేసుకోవచ్చు, లేదా నేరుగా వెళ్ళి కౌంటర్ల దగ్గర ఫిర్యాదు చేసుకోవచ్చు జిల్లాలలో. ఫోన్ కాల్స్ ద్వారా, వాట్సాప్ కాల్స్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా కూడా ఫిర్యాదులు చేసుకోవచ్చు. సో ఇది దీని యొక్క ప్రాముఖ్యత అనమాట. సో ఫిర్యాదుల పరిష్కారం కోసం మనము ఇది చేయవచ్చు అనమాట. ఏమైనా ఫిర్యాదు ఉంటే ప్రజావాణిలో మనం వినిపించుకోవాలి. అంటే ప్రజల యొక్క వాణి, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు దీంట్లో చర్చించబడతవి అని అర్థం. సో దీన్ని నోట్ చేసుకోవాలి. సో ఇప్పటివరకు మనం పైన డిస్కస్ చేసినవి గుడ్ గవర్నెన్స్, సుపరిపాలనకు సంబంధించింది. ఇప్పుడు ఈ గవర్నెన్స్, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్కి సంబంధించి. అయితే ఒక 1000 మెంబర్స్ని కౌంట్లోకి తీసుకుంటున్నారు. ఎవరు అంటే సమాచార మరియు సాంకేతిక మంత్రిత్వ శాఖ వాళ్ళు, మీటి. సమాచార మరియు సాంకేతిక మంత్రిత్వ శాఖ వాళ్ళు ఒక నివేదిక రిలీజ్ చేస్తున్నారు. ఈతాల్, ఏమది నివేదిక? ఈతాల్. ఎవరు రిలీజ్ చేస్తున్నారు అని అంటే సమాచార మంత్రిత్వ శాఖ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ నోట్ చేయాలి. సో ఇదేం చేస్తుందంటే ఎవ్రీ 1000 పీపుల్కి ఎంతమంది ఈ లావాదేవీలు అంటే ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు అనేది కౌంట్ చేస్తుంది. సో ఇప్పుడు తెలంగాణ నుంచి 1000 మెంబర్స్, మహారాష్ట్ర నుంచి 1000 మెంబర్స్, కర్ణాటక నుంచి 1000 మెంబర్స్ని తీసుకున్నప్పుడు తెలంగాణ నుంచి 1000 మెంబర్స్లో ఎక్కువ శాతం ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్, ఈ లావాదేవీలు చేస్తున్నారు అని మనకి ఈతాల్ నివేదికలో తెలుపబడింది. ఆ ఈతాల్ నివేదికను ఎవరు ఇస్తున్నారు అని అంటే మీటి, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ. సో
సమాచార మరియు సాంకేతిక మంత్రిత్వ శాఖ వాళ్ళు దీన్ని రిలీజ్ చేస్తున్నారు. సో ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రోగ్రామ్ ఏం తీసుకొచ్చినారంటే రియల్ టైమ్ డిజిటల్ అథెంటికేషన్ ఆఫ్ ఐడెంటిటీ. సో ఇది ముఖం గుర్తించడానికి. ఈ ఆర్టీడిఐ ఎవరికి సంబంధించింది అంటే పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించింది. ఇంపార్టెంట్. ఆర్టీడిఏఐ అనేటువంటిది ఇది దేనికి సంబంధించింది అని అంటే పెన్షన్ లబ్ధిదారులకి సంబంధించింది. మరి ఏ విధంగా ఒకసారి చూడండి. సో పెన్షన్ లబ్ధిదారులు వ్యక్తిగతంగా సంప్రదించకుండానే వారి గుర్తింపును సాంకేతికంగా నిర్ధారిస్తారు లేదా ధృవీకరిస్తారు. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ ఒక ముసలాయన లేదా ఒక ఓల్డ్ ఎల్డర్లీ పీపుల్ ఉన్నారు. సో ఇంటి దగ్గర ఉన్నారు వాళ్ళు ఇప్పుడు బయటికి రాలేని స్థితి, వాళ్ళ ఆరోగ్యం సహకరించదు. సో అట్లాంటప్పుడు ఒక వీడియో కాల్ చేసి ఆ వీడియో కాల్ ద్వారా అథెంటికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో దీని ద్వారా ఏం జరుగుతుంది అని అంటే పెన్షనర్లకు ఎటువంటి టెన్షన్ లేకుండా వాళ్ళ పెన్షన్ డబ్బుని తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. సో ఇది దీనికి సంబంధించింది. అంటే ఆర్టీడిఐ దేనికి సంబంధించిన సాంకేతికత అని అంటే పెన్షనర్లకు సంబంధించిన సాంకేతికత, ముఖ గుర్తింపుకు సంబంధించినటువంటి సాంకేతికత, నేరుగా ఒక వ్యక్తి ఫిజికల్గా అక్కడ ఉండాల్సిన అవసరం లేకుండా పనికొచ్చేటువంటి సాంకేతికత అని మనము దీన్ని నోట్ చేయాలి. ఇంకా తదుపరి కొనసాగుతున్నటువంటి కార్యక్రమాలు, అన్ని రంగాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం లేదా తెలంగాణలో జరుగుతున్నటువంటి వివరాలు అని చెప్పేసి దీన్ని అవసరం లేదు. యూ కెన్ జస్ట్ సూటబుల్లీ కంక్లూడ్. ఓకే. సో ఈ విధంగా మనము చాప్టర్ 1 అంటే అది పర్యావలోకనం మొత్తం డిస్కస్ చేసినాము. ఓకే. మొత్తం 3 క్లాసెస్లో దీన్ని కంక్లూడ్ చేసినాము. లాంగ్ అయిపోతుంది అని చెప్పేసి. ఓకే. మళ్ళీ రివ్యూ చూపిద్దామంటే కూడా ఇది ఫైల్ లోడ్ అవ్వట్లేదు. కాబట్టి సో జస్ట్ దీంట్లో చూపిస్తాను చూడండి. అది తెలుగు ఫైల్ కాబట్టి తొందరగా లోడ్ అవ్వట్లేదు. సో మనం ఏమేమి డిస్కస్ చేసినాం ఇప్పటివరకు అని అంటే, ఒకటి తెలంగాణకు సంబంధించినటువంటి పరిచయం, ఇంట్రొడక్షన్ గురించి డిస్కస్ చేసినాం. దాని తర్వాత తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థ, ఓకే, ఎకానమీ గురించి డిస్కస్ చేసినాము. దాని తర్వాత మ్యాక్రో ఎకానమిక్ ట్రెండ్స్, స్థూల ఆర్థిక ధోరణులు, పబ్లిక్ ఫినాన్స్, ప్రజాధనం అంటే ప్రభుత్వం ఏ రంగాలకి ఎంత మొత్తంలో కేటాయించింది, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్, వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు ఏ విధంగా వాటి అభివృద్ధి, మరియు అగ్రికల్చర్ వ్యవసాయం ల్యాండ్ హోల్డింగ్ ఎట్లా ఉంది అనేటువంటి డీటెయిల్స్. హార్టికల్చర్ గురించి ఉద్యానవన పెంపకాలు, ఉద్యానవనం, సో దీంట్లో ఆయిల్ పామ్ కల్టివేషన్ గురించి మాట్లాడినాము. యానిమల్ అండ్ ఫిషరీస్లో 392 ఎగ్స్ అండ్ 23.97 కిలోగ్రామ్స్ ఆఫ్ మీట్ గురించి డిస్కస్ చేసినాము. ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్లో వన మహోత్సవం గురించి ఏ డిపార్ట్మెంట్కి ఎంత టార్గెట్స్ ఇచ్చినారు అనేది డిస్కస్ చేసినాము. సామాజిక మౌలిక సదుపాయాలు మరియు అభివృద్ధిలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వివరాలు, సంక్షేమంలో ఈ ఎస్టీ ఎస్సీలకు సంబంధించినటువంటి ప్రత్యేక నిధులకు సంబంధించిన చట్టం గురించి, అండ్ తదుపరి విద్య మరియు నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ఏ విధంగా ప్రభుత్వం ఒక స్కిల్ యూనివర్సిటీని గచ్చిబౌలిలో ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటుంది అని, ఆరోగ్యం మరియు శ్రేయస్సు గురించి ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకి స్కీమ్ యొక్క రేంజ్ పెరిగింది. మహిళా మరియు బాల్య అభివృద్ధి లేదా పిల్లల అభివృద్ధికి సంబంధించి ఐసిడిఎస్ మరియు దాంట్లో ఉన్నటువంటి ఐసిడిఎస్ ప్రాజెక్ట్స్ గురించి, అంగన్వాడీ కేంద్రాల గురించి, పంచాయతీరాజ్ వ్యవస్థ మరియు రూరల్ డెవలప్మెంట్లో చేయూత పథకం గురించి మాట్లాడము. మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్లో మూసీ రివర్ అండ్ దానికి సంబంధించి కొన్ని అసోసియేటెడ్ ఇష్యూస్, ఎకానమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఎనర్జీ ఇండస్ట్రీస్, ట్రాన్స్పోర్ట్ అండ్ ఇండస్ట్రీస్, సో ఈ విధంగా సర్వీసెస్ అండ్ గవర్నెన్స్ పరిపాలన అని చెప్పేసి ఓవర్ వ్యూని మనము కంప్లీట్ చేసుకున్నాం అనమాట. తర్వాత మనకి ఉన్నది ఎకానమీ. సో చాప్టర్ 1 ఆర్ సెక్షన్ 1. సో సెక్షన్ 1లో ఎకానమీ ఉంది. సో ఎకానమీకి సంబంధించి సెక్షన్ 1.1 సబ్ సెక్షన్ మ్యాక్రో ఎకానమిక్ ట్రెండ్స్ అండ్ రెండోది పబ్లిక్ ఫినాన్స్. సో మనం పైన మాట్లాడినటువంటి అంశాలు చాలా రిపీట్ అవుతాయి. సో కాబట్టి థరోలీ వాటిని మీరు రివిజన్ చేసుకోండి. సో దాంట్లో ముఖ్యంగా మనకున్నది ఈ విషయాల్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్,
2,11,000 కోట్లు, 2,48,000 కోట్లు అని చెప్పేసి ఈ నంబర్ని గుర్తుపెట్టుకోండి. సేవా రంగంకి సంబంధించిన అప్డేట్ మనకి ముందు ముందు వస్తుంది, మనం అప్పుడు దాన్ని డిస్కస్ చేస్తాము. సో దాంట్లో భాగంగా పర్ క్యాపిటా ఇన్కమ్ 2014లో 2024లో ఎంత ఉంది అనే కొన్ని విషయాల్ని, సో ఆల్రెడీ ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి ఆల్ ద క్లాస్, హోల్ క్లాస్, సో ఎవరైతే రికార్డెడ్ వింటున్నారో వాళ్ళకి ఇది 3 క్లాసెస్గా డివైడ్ చేసినాము. సో ఎవరైతే లైవ్లో ఉన్నారో సో వాళ్ళకి ఇది మొత్తం ఒక క్లాస్. సో రికార్డెడ్ క్లాస్ వింటున్న వాళ్ళకి ఇది 3 సబ్ క్లాసెస్ ఉన్నాయి. సో మొత్తం టోటల్గా మీరు ఒకసారి చూసి నోట్ చేసుకుంటే మనం డిస్కస్ చేసినవి చేసినట్టుగా తదుపరి మనం నెక్స్ట్ క్లాస్లో ఫస్ట్ సెక్షన్ని స్టార్ట్ చేస్తాము. సో దాంట్లో మ్యాక్రో ఎకానమిక్ ట్రెండ్స్ అనగా స్థూల ఆర్థిక ధోరణుల గురించి చర్చిస్తాం. ఓకే, సో హోప్ ఇట్ క్లియర్స్. మనము నెక్స్ట్ కాన్సెప్ట్ అండ్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ప్రిపేర్ వెల్, ఆల్ ద బెస్ట్.